ఐపీఎల్ 17వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై బోని కొట్టింది. చేపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్సీ చేపట్టిన తొలి మ్యాచ్ లోనూ జట్టును గెలిపించాడు రుతురాజ్ గైక్వాడ్. మ్యాచ్ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని, సీనియర్ల సహకారం బాగుందని తెలిపాడు. ఆట మొత్తం మా నియంత్రణలోనే ఉంది. తొలి 3 ఓవర్లలో మేము భారీ పరుగులే ఇచ్చిన తర్వాత పుంజుకున్నాం. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు తీసుకున్నాం. మ్యాక్స్వెల్ డూప్లెసిస్ ను అవుట్ చేయడమే టర్నింగ్ పాయింట్. అయితే సీనియర్లు ఉన్న జట్టును ఎలా నడిపిస్తాడోనని చాలా మంది అనుకొని ఉంటారు. నేను మాత్రం కెప్టెన్సీని బాగా ఆస్వాదించా. ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. సారథ్యం ఎలా నిర్వర్తించాలనేది నాకు అనుభవమే. మహీబాయి నాకు మద్దతు ఉంది. మా జట్టులోని ప్రతి ఒక్కరూ స్టోక్ ప్లేయర్లు. అజింక్య రహానే అద్భుతంగా ఆడాడు. అయితే ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏంటో తెలుసు. అయితే టాప్ 3 బ్యాటర్లలో ఒకరు 15 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే ఛేదన మరింత తేలికవుతుంది. ఇప్పుడు ఆర్సీబీతో మ్యాచ్ లో ఇదే పని చేశాం. అందుకే మ్యాచ్ ఈజీగా గెలిచామని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే చెన్నై జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది.